ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎరువుల గురించి తీవ్రమైనటువంటి సమస్య ఉంది. ఎందుకంటే రైతాంగం పంట పండించేటటువంటి సమయంలో ఆ పంటకు వేయాల్సినటువంటి యూరియా ఏదైతే ఉంటుందో యూరియా కానీ డిఏపి కానీ అవి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ట్రాన్స్పరెంట్గా రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏదైతే వాటికి సంబంధించి రైతులకు నేరుగా అందేటటువంటి పరిస్థితి ఉండేది. కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ లేదంటే రాజకీయాలు కానీ అస్సలు చూడకుండా అతను తెలుగుదేశం రైతా లేదంటే జనసేన రైతా వైఎస్ఆర్సీపీ రైతా దానికి సంబంధం లేకుండా ట్రాన్స్పరెంట్గా అందించినటువంటి పరిస్థితి అంతకుముందు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంది. కానీ ఈరోజు చూస్తే ఆల్రెడీ వారపత్రికలే బ్యాన్ ఐటమ్ పెట్టి ఎరువులు ఏమైనట్లు అని హెడ్డింగ్ పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కింద రైతాంగం ఈరోజు అంతగా ఇబ్బందులు పడుతుందనే దానికి ఈ వార్త ఒక ఉదాహరణ అని చెప్పాలి. ఎరువులు ఏమైనట్లు రాష్ట్రానికి కోటా మేరకు వచ్చినట్లు గణాంకాలు ఉన్నాయి. పిఏసిఎస్ డిసిఎంఎస్ ఆర్ఎస్కేల్లో నిల్వలు నిల్లు, మార్కెట్లో బస్తాకు 200 వరకు అధికం, పక్కదారి పడుతున్న కఠిన చర్యల కరువు, రాష్ట్రంలో యూరియా డిఏపి ఎరువుల ధరలను వ్యాపారులు పెంచేశారు. కొన్ని చోట్ల రైతులకు అందుబాటులో ఉంచడం లేదు, కొన్ని చోట్ల కాదు, 99% ఆఫ్ ద రైతులకు ఈరోజు అందుబాటులో లేవు. కారణం ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలో అవన్నీ ప్రైవేటు షాపులకు వెళ్తూ ఉన్నాయి, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి గోడౌన్లోకి వెళ్తూ ఉన్నాయి. ఈరోజు ఏదైతే ఒక లారీ యూరియా వస్తే ఆ లారీలో ఒక 50 బస్తాలో 40 బస్తాలు అక్కడ పెట్టి మిగిలిన అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎత్తుకెళ్తున్నటువంటి పరిస్థితి, దాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణం నాకు తెలిసి బహుశా ఎప్పుడూ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. అంత భయానక పరిస్థితుల్లో అంత దారుణమైనటువంటి స్థితికి రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. రైతులకి ఏదైతే ఇవ్వాల్సినటువంటి యూరియాని డిఏపిని ఇలాంటివన్నీ ఏదైతే పక్కదారి పట్టిస్తూ ఏదైతే వీళ్ళు దళారులతో కొమ్మక్కయ్యి ప్రైవేటు షాపులతో కొమ్మక్కయ్యి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, దాని ద్వారా డబ్బుల్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కూటమి నాయకులు చేస్తున్నారనేది వాస్తవం. చూడండి, ఈరోజు యూరియా బస్తా 266 రూపాయల చొప్పున అమ్మాల్సి ఉండగా బహిరంగ మార్కెట్లో 350 నుంచి 375 వరకు వసూలు చేస్తున్నారు. 400-425 కూడా వసూలు చేస్తున్నారు కొన్ని చోట్ల. ఇంకా ఈనాడు కొంచెం తక్కువ చేసే కార్యక్రమం చేసింది. డిఏపి బస్తా 1350 కాక 1550 తీసుకుంటున్నారు, 2000 కూడా తీసుకుంటున్నారు కొన్ని చోట్ల. అయితే డిఏపి బస్తా 2000, ఎంత దారుణం ఉందో చూడండి. అక్కడేమో స్టాక్ అరకొరగా ఉంది. త్రిసభ్య సంఘాల సిఫార్సులు అధికం కావడంతో 200 టన్నుల ఎరువులు వచ్చినా ఒక్క రోజులోనే ఖాళీ అవుతున్నాయి. 200 టన్నుల ఎరువులు వస్తే ఒక్క రోజులో ఖాళీ అవ్వటం అంటే తీసుకెళ్లి ప్రైవేట్ షాపులకి తెలుగుదేశం వాళ్ళు గోడౌన్లో పెట్టుకొని బ్లాక్లో అమ్ముకుంటున్నారు. అది రాయాల్సిన వార్త. తెలుగుదేశం కూటమి గోండాల ఆధ్వర్యంలో యూరియాని డిఏపిని కూడా పందికొక్కుల్లాగా మెక్కుతున్నారని రాయాలి వార్త. పందికొక్కుల్లాగా మెక్కుతున్నారని. భారీగా ఎరువులు పక్కదారి పడుతున్నట్లు కేంద్రం హెచ్చరిస్తున్న కఠిన చర్యలు లేవు. ఇది వాస్తవం. నీ జీవితంలో వాస్తవం రాశావు. సాగు తగ్గినా పెరిగిన అమ్మకాలు. ఖరీఫ్ సాధారణ విస్తీర్ణంలో ఏడాది ఇప్పటికి 65% లోపే పంటలు సాగాయని వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రసాయన ఎరువులు ఎక్కువగా వాడే మిరప పత్తి సాగు కూడా తగ్గిపోయింది. అంటే చూడండి, సాగు తగ్గింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. అంటే వ్యవసాయం విస్తీర్ణం తగ్గిపోయింది. వ్యవసాయం దండగా అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మనసులో చెప్తా ఉంటాడు. దాన్ని ఈరోజు దండగలాగా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటిది ఏమి ఇవ్వకపోగా రైతుకి ఈరోజు రైతు వ్యవసాయం ఎందుకు తగ్గిస్తున్నాడంటే కారణం ఈ ప్రభుత్వ నిర్ణయాలు. రైతు భరోసా ఉండదు, ఎరువులు అందవు, గిట్టుబాటు ధర రాదు, మంచి విత్తనాలు ఇవ్వరు. వీటన్నిటి కారణాల వల్ల వ్యవసాయ సాగు తగ్గింది అని కేవలం 65% సాగు చేస్తానంట. అంటే 35% తగ్గింది అనేది వాళ్ళు క్లియర్గా చెప్పినటువంటి గణాంకాలే. రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగ కేవలం 4.45 లక్షల ఎకరాలు, సాధారణంలో 32% మాత్రమే. వేరుశనగ పంట 100%లో 32% సాగు చేస్తున్నారు. అంటే మిగిలిన వాళ్ళందరూ వేయలేదు. ఈ సంవత్సరం పూర్తిగా రాష్ట్రంలో ఖరీఫ్లో ఎరువుల అవసరం ఎంత ఉంది, ఎంత ఇచ్చారనే దాని మీద ఇచ్చి చాలా తక్కువ. ఖరీఫ్ సాగు చూడండి, సాధారణ సాగు విస్తీర్ణం 77,90,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం చేయాలైతే 2024 ఆగస్టు 20 నాటికి కేవలం 49,42,000 సాగు చేశారు. 2025 ఆగస్టు 20 నాటికి చూస్తే 50 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే చూస్తే 77 లక్షల్లో గత ఏడాది 49 లక్షలే సాగులోకి వచ్చింది. ఇప్పుడు 50 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చింది. అంటే దాదాపుగా 27 లక్షల ఎకరాలు ఈరోజు పంటలు వేసే పరిస్థితి లేదు అని అంటే ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్లే కదా. ఎందుకంటే రైతుని అంతకుముందు రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో
చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జరిగేది. రైతు ఏ పంట వేయాలి, ఆ పంటకు సంబంధించి ఏ ఎరువులు వాడాలి, ఏ విత్తనాలు వేయాలి, ఏ ఎరువులు వాడాలి, దానికి సంబంధించి పంట ఏదైతే అధికంగా ఏదైతే దిగుబడి రావడానికి సంబంధించి ఏ మెలకువలు పాటించాలి అనేటటువంటి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచేది. కానీ ఈరోజు చూస్తే రైతు భరోసా కేంద్రాలు తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లాగా తయారైపోయినాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కొన్ని చోట్ల పేకాట స్థావరాలుగా తయారు చేశారు. ఈరోజు వచ్చినటువంటి ఎరువులను కూడా అంటే యూరియా కానీ డిఏపి కానీ ఇటువంటివన్నీ బ్లాక్లో అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉంది. సో రైతులకి భరోసా లేదు. మొదటి ఏడాది వీళ్ళు ఇస్తాన 20,000లో గుండు సున్నా, రెండో ఏడాది 20,000లో 14,000 ఇస్తా ఉన్నారు. దాంట్లో కూడా ఇప్పుడు కేవలం 5,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది రైతులకి కోత పెట్టారు. సో ఇలా అన్నీ చూసుకుంటా ఉంటే అన్నం పెట్టేటటువంటి రైతన్న పరిస్థితి చాలా దయనీయంగా ఉందనేది మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంది.